ఆయన ఆరాధించేవారు శరీరంతో కాదు కానీ ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలనని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక అందరూ కూడా రెండు చేతులు ఆకర్షించి మౌనంగా ఉండి ఆయన దర్శనమును మనం కనిపెడుతూ ఒక్కసారి రెండు చేతులు ఎత్తి స్తుతి మనసారా గుండెల నిండా ఆయనను పిలిచినాం, మనసు తెరిచి హృదయపూర్వకంగా స్తుతి చెప్తామా నీవే కదా అవునయ్యా ఆరాధన అందరూ ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి మనందరినీ ఆరాధనలో నడిపించిన దేవాది దేవుడికి బిగ్గరగా కనపడబట్టి ఆయన నామాన్ని కనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన అభిషేకాన్ని పొందుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అలాగే మౌనంగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దైవజనులు అభిషేకులు యేసురాజు గారు ప్రార్థన నడిపిస్తారు. తీసుకుందాం. మహాపరిశుద్ధుల పాటలు జరిగిన నామను ఏర్పరిచిన ప్రభావ ఆరాధనలకు మధ్యలో విధించున్నారు ప్రభావ ప్రాముఖ్యం సమయానికి మేము వచ్చేందరికైనా ఈ దాస్తుని శిలువుసరికి మరుగుపరిచి నాతో కూడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడాను ప్రభావ. మనుషులు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు, కానీ మీరు మాట్లాడితేనే హృదయాలు కట్టబడతాయి ప్రభావ. ఇచ్చే రాజ్యానికి మేము ఎలా సిద్ధపడాలో మీ నామాన్ని ఎలా కనపరుస్తున్నాయినా ఈ దాస్తుని శిలువు సాట్ల మాట మరుగుపరిచి నాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మరుగుపరుస్తామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అందరూ ఎవరి స్థలంలో వారు కూర్చుందాం. ప్రభు మనకు అనుగ్రహించిన గడిచిన కాలం అంతా కూడా దేవాది దేవుడు ఆయన ఉచితమైనటువంటి కృప, ఏ ఖర్చు పెట్టకుండా ఏ హాస్పిటల్లో మనము ఏమండి ధారాళంగా విస్తారంగా ఖర్చు చేయకుండా ఉచితమైన ప్రేమ చొప్పున ఉచితమైన కృప చొప్పున సజీవుల సంఖ్యలో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లుతాం. ఆయన నీ నుండి నా నుండి కోరుకున్నది ఏంటి చెప్పున స్తుతి యాగము చేస్తే ఆయనను మనం మహిమపరిచే వారంగా ఉంటామంటాడు. స్తుతి యాగము చేయవాడు నన్ను ఏం చేస్తున్నారు? హల్లెలూయా. చెప్పినప్పుడు మీరు చెప్తారు మళ్ళీ ఎత్తనే కూడా ఎవరు